హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లా షార్ట్స్ తెలుగు. ఈ రోజు నుంచి ఎంబీబీఎస్ చదవడానికి ఎవరికి హక్కు లేదు, లేదా ఇవాళ నుంచి ఈ కులం వాళ్ళు చదువుకోవడానికే వీల్లేదు, ఇవాళ నుంచి ఈ మతం వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. ఇలాంటి చట్టాలని గవర్నమెంట్ తీసుకొని వస్తే ఏ పవర్ అయినా ఉంది నాకు అని గవర్నమెంట్ ఏ చట్టాలైనా తీసుకొని రావచ్చా? తీసుకొని రాకూడదు అంటే ఎందుకు తీసుకొని రాకూడదు? ఎందుకంటే ఇవన్నీ మన ఫండమెంటల్ రైట్స్ ని డ్యామేజ్ చేసేలా ఉన్నాయి కాబట్టి. రైట్ టు ఈక్వాలిటీ, అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు రిలీజియన్, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మన ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ని డామేజ్ చేసేలాగే ఏ లాస్ వచ్చినా సరే అది మనం క్లియర్ గా ఛాలెంజ్ చేస్తే దాన్ని వాయిడ్ గా డిక్లేర్ చేయొచ్చు. కానీ అది మన హక్కుగా మనకు ఒక కాన్స్టిట్యూషన్ లో ఒక ఆర్టికల్ చెప్పిందన్న విషయం తెలుసా? అదే ఆర్టికల్ 13. మన స్టేట్ చేసే ఏ లాస్ అయినా మన ఫండమెంటల్ రైట్స్ ని ఎఫెక్ట్ చేయకూడదు. ఒకవేళ ఎఫెక్ట్ చేసేలా ఉంటే ఆర్టికల్ 13 కింద మనం వాటిని ఛాలెంజ్ చేయొచ్చు. ఆర్టికల్ 13 లో 4 పాయింట్స్ ఉన్నాయి. 13 clause 1, 13 clause 2, 13 clause 3 అండ్ 13 clause 4. 13 clause 1 వచ్చేసి ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ గురించి చెప్తోంది. 13 clause 2 వచ్చేసి పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ గురించి చెప్తోంది. 13 clause 3 అసలు లా అంటే ఏవేవి వస్తాయి అన్న విషయం చెప్తుంది. 13 clause 4 ఎక్సెప్షన్ గురించి చెప్తోంది. సో మనం 13 clause 1 గురించి మాట్లాడుకుందాం. కాన్స్టిట్యూషన్ అనేది 26 జనవరి 1915 నుంచి ఫోర్స్ లోకి వచ్చింది. కానీ కాన్స్టిట్యూషన్ అనేది ఇంకా ఫోర్స్ లోకి రాకముందు కూడా మనకు కొన్ని లాస్ ఉండేవి కదా. ఆ లాస్ నే మనం ప్రీ కాన్స్టిట్యూషన్ లాస్ అంటాం. కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిన తర్వాత ఫండమెంటల్ రైట్స్ వచ్చాయి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ కాకముందు చేసిన లాస్ అన్ని ఫండమెంటల్ రైట్స్ ఒకవేళ డామేజ్ చేసేలా ఉండుంటే, అప్పట్లో ఒక ఎడ్యుకేషన్ యాక్ట్ 1930లో ఒక పాయింట్ ఉండేదండి. ఏంటి అంటే ఒక పర్టికులర్ కాస్ట్ వాళ్ళకి స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వకూడదు అని స్పెషల్ గా ఆ లాలో ఉండేది. ఇప్పుడు అది కంప్లీట్ గా మన ఫండమెంటల్ రైట్ ని డామేజ్ చేస్తుంది కదా. రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఉంది. ఇప్పుడు ఆ యాక్ట్ లో ఉన్న ఆ సెక్షన్ అలాగే ఉంటే ఖచ్చితంగా అది మన ఫండమెంటల్ రైట్ ని డామేజ్ చేస్తున్నట్టే. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఏవైనా లాస్ ఇలాంటివి మన ఫండమెంటల్ రైట్స్ ని డామేజ్ చేసేవి ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ రాకముందు ఉండుంటే వాటిని వాయిడ్ గా డిక్లేర్ చేసేయాలి అని చెప్పింది మన ఆర్టికల్ 13 clause 1. ఇప్పుడు పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిన తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఏంటో అందరికీ తెలిసిన తర్వాత కూడా ఏదైనా లా ఫండమెంటల్ రైట్స్ డామేజ్ చేసేలాగా ఉంటే ఆ లాని కూడా మనం వాయిడ్ గా డిక్లేర్ చేసేయాలి అని 13 clause 2 చెప్తోంది. అసలు అలాంటి లానే చేయకూడదు అని కూడా అది మెన్షన్ చేస్తోంది. ఈ కాంటెక్స్ట్ లో మనకి 2 డాక్ట్రిన్స్ ఉంటాయి, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. ఈ నేమ్స్ ఉన్నంత కాంప్లికేటెడ్ గా ఉండదండి. ద కాన్సెప్ట్ ఇస్ సో ఈజీ. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ యాక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఒక ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఉన్న ఒక క్లాజ్ ఏం చెప్తోంది, పర్టికులర్ కాస్ట్ లో ఉన్న వాళ్ళకి స్కూల్లో అడ్మిషన్స్ ఉండకూడదు అని చెప్తోంది. ఆ యాక్ట్ మిగతాదంతా బాగుంది, కానీ ఈ క్లాజ్ మాత్రం మన ఫండమెంటల్ రైట్ ని డామేజ్ చేసేలా ఉంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ ఏం చెప్తోందంటే కంప్లీట్ గా యాక్ట్ ని ప్రొహిబిట్ చేయాల్సిన అవసరం లేదు. యాక్ట్ లో ఏ పాయింట్ అయితే మన ఫండమెంటల్ రైట్ ని డామేజ్ చేసేలా ఉందో ఆ పాయింట్ వరకు కంప్లీట్ గా తీసేద్దాం. ఇప్పుడు సగం పాడైపోయిన ఫ్రూట్ ఉందనుకోండి, ఎంత వరకు అయితే పాడైపోయిందో దాన్ని తీసేసి మిగతా తింటాం కదా. అలాగే ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ని ప్రొహిబిట్ చేసేలాగా ఉందో ఆ పార్ట్ వరకు తీసేసి మిగతా యాక్ట్ అంతా వ్యాలిడ్. ఒక కేసులా ఉంది, ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అని. అందులో ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ యాక్ట్ లో ఒక పాయింట్ ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు అన్న విషయం చెప్పాల్సిన అవసరం లేదు అని ఉంది. అది మన ఫండమెంటల్ రైట్ ని ఎఫెక్ట్ చేస్తుంది కదా. సో ఆ యాక్ట్ లో ఆ క్లాజ్ ని తీసేశారు బై అప్లైయింగ్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. అసలు డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏంటి? ఎక్లిప్స్ అంటే గ్రహణం. ఇప్పుడు సూర్యగ్రహణం ఎగ్జాంపుల్ గా తీసుకోండి. సూర్యగ్రహణం రోజు ఏం జరుగుతుంది? సూర్యుని చంద్రుడు కొద్దిసేపు అడ్డుకుంటాడు, దాని తర్వాత మళ్ళీ సన్ విల్ షైన్. అలాగే ఏదైనా ఒక యాక్ట్ మన ఫండమెంటల్ రైట్ అగేన్స్ట్ గా ఉంది అంటే అది టెంపరీగా, అంటే సూర్యుడు చంద్రుడు అడ్డుకున్నప్పుడు మాత్రమే కదా క్లోజ్డ్ గా ఉండేది, దాని తర్వాత చంద్రుడు దాటిన వెంటనే మళ్ళీ సన్ షైన్. సో అలాగే ఏదైనా యాక్ట్ మన ఫండమెంటల్ రైట్ డామేజ్ చేసేలాగా ఉంటే అది కొన్నాళ్ళు ఇన్వాలిడేట్ అవుతుంది. ఎప్పటిదాకా అంటే మళ్ళీ ఏదైనా ఒక అమెండ్మెంట్ రెస్ట్రిక్షన్ తీసుకొని వచ్చి దీన్ని కలిపితే ఫండమెంటల్ రైట్ డామేజ్ చేసే నేచర్ ఆ యాక్ట్ పోగొట్టుకునేంత వరకు. ఇదే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ లో కంప్లీట్ గా ఏదైనా ఫండమెంటల్ రైట్స్ ని అగేన్స్ట్ చేసే యాక్ట్ ఉంది అంటే దాన్ని పూర్తిగా తీసేయరు. దానికి ఏదైనా మార్పులు చేర్పులు యాడ్ చేసేసి దాన్ని మళ్ళీ యాక్టివ్ గా తీసుకొస్తారు. కానీ ఆ మార్పు జరిగేంత వరకు అది ఇన్యాక్టివ్ గా ఉంటుంది. అది డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. లాస్ అన్ని ఇన్కన్సిస్టెంట్ గా ఫండమెంటల్ రైట్స్ కి ఉండకూడదు అని నేర్చుకున్నాం. కానీ అసలు లాస్ అంటే ఏంటి? ఏవేవి లాస్ కింద వస్తాయి? లా అంటే యాక్ట్స్, ఆర్డినెన్సెస్, ఆర్డర్స్, బై లాస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా లా కిందే వస్తాయి. అది మన ఆర్టికల్ 13 clause 3 లో చెప్తున్నారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లా అని. నెక్స్ట్ 13 clause 4 ఇది ఒక ఎక్సెప్షన్ లాగా. ఇప్పటిదాకా మనం ఏం చదివాం? ఏదైనా లా మన ఫండమెంటల్ రైట్స్ ని డిస్టర్బ్ చేసేలాగా ఉంటే అది వాయిడ్ అని. కానీ ఒక ఎక్సెప్షన్ ఉంది, అదేంటంటే ఆర్టికల్ 368. ఈ ఆర్టికల్ 368 ఎగ్జాక్ట్ గా ఏం చెప్తుందంటే
కాన్స్టిట్యూషన్ లో ఏదైనా అమెండ్మెంట్స్ ఎలా తీసుకొని రావాలి అన్న దాన్ని డిస్కస్ చేస్తుంది. ఆర్టికల్ 368 కింద ఏదైనా కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్ జరిగింది అంటే ఈ ఆర్టికల్ 13 కింద ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు అమెండ్మెంట్స్ మీకు తెలుసు కదా, రాజ్యాంగంలో సవరణలు జరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటి సవరణ కూడా లా కింద వస్తుందా అన్న క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు సవరణ పేరుతో మీరు ఏదైనా తీసుకొచ్చి అదే నా ఫండమెంటల్ రైట్స్ డామేజ్ చేసేలాగా ఉంటే ఈ ఆర్టికల్ 13 కింద నేను ఛాలెంజ్ చేయొచ్చా? అది తెలియాలంటే అమెండ్మెంట్ అనేది కూడా లా కింద వస్తుందా రాదా అన్న విషయం తెలియాలి. దానికి మనకి చాలా కేసు లాస్ వచ్చాయి. ఫైనల్ గా ఏం డిసైడ్ అయిందంటే కేశవానంద భారతి అనే ఒక ఫేమస్ కేసు లాలో ఏం చెప్పారంటే కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్స్ తీసుకొని వస్తే దాన్ని ఆర్టికల్ 13 కింద క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. కానీ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే అసలు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అవ్వడానికి మనకు కొన్ని బేసిక్ వాల్యూస్ ఉంటాయి కదా, అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ కానీ, ఓటింగ్ పవర్ కానీ, ఇలాంటివి చాలా ఉంటాయి. సెక్యులరిజం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి వేటిని డామేజ్ చేసేలాగా ఉండకుండా ఉండాలి ఆ అమెండ్మెంట్స్ అనేవి చెప్తోంది. కానీ బేసిక్ స్ట్రక్చర్ కింద లిమిట్ ఉంటుంది, కానీ ఈ ఆర్టికల్ 13 కింద క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఇదే ఆర్టికల్ 13 క్లాస్ 4. సో ఆర్టికల్ 13 ఏం చెప్తోందంటే కాన్స్టిట్యూషన్ ఫోర్స్ లోకి వచ్చిన ముందు ఉన్న లాస్ అయినా వచ్చిన తర్వాత ఫ్రేమ్ అయిన లాస్ అయినా సరే ఫండమెంటల్ రైట్స్ డామేజ్ చేసే విధంగా ఏది ఉండకూడదు. 13 క్లాస్ 3 వచ్చేసి ఆ లాస్ కింద ఏమేమి వస్తాయన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. 13 క్లాస్ 4 డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ కి మాత్రమే దీని లిమిటేషన్ ఉంటుందని చెప్పింది. That's all with Article 13. And next video లో ఫండమెంటల్ రైట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మిస్ అవ్వకుండా నా వీడియోని మీరు చూడాలి అనుకుంటే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.